శ్రీ గురుభ్యో నమః. గౌరీ గణేశాయ నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సాధారణంగా ఇప్పుడు ఏమిటంటే ఆషాఢ మాసం మొదలైంది. అందరూ కూడా అమ్మవారికి బోనాలు కానీ లేకపోతే ఆషాఢ మాసం సారి కానీ సమర్పిస్తారు. అది ఆనవాయి, అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయి. అయితే ఈసారి ఏంటంటే ఒడిబియ్యం పోయడం, చలిమిడి, పానకం, వడపప్పు ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఇవన్నీ అమ్మవారికి మనం సమర్పిస్తాం. పసుపు, కుంకుమ, చీర, జాకెట్ ఇవన్నీ. అయితే మరొక విషయం ఏమిటంటే మునగాకు. ఆషాఢ మాసం అంటే మునగాకు పప్పు వండేసుకుని తింటే మంచిదని మనం మునగాకు పప్పు తింటాం. కానీ అది కూడా కాకుండా మరొకటి ఏమిటయ్యా విశేషం అంటే ఆ సర్వమంగళకారిణి అయినటువంటి అమ్మకి మనం వేపాకు అది సమర్పిస్తాం కదా. దాంతోపాటే ఈ మునగాకును కూడా పట్టుకెళ్ళి మనం సారిలో ఉంచి అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. ఏంటంటే మునగాకు అమ్మవారికి సమర్పిస్తే ఆ తల్లి ఆ ఆకుని స్వీకరించి ముళ్ళబాటలో ఉన్నటువంటి మన కష్టాలని మన అందరినీ కూడా ఆ తల్లి కాచి మనకి సుఖాన్ని, పూలబాటని, మన యొక్క ఆపదల్ని అన్నిటినీ గట్టెక్కిస్తుంది. ఆ సర్వమంగళకారిణి, జగజ్జనని, లోకమాత అయినటువంటి ఆ అమ్మ. అందుకని ప్రతి ఒక్కరు కూడా మునగాకు కూడా సారిలో అమ్మవారికి సమర్పించాలని వేడుకుంటున్నాను. మన ముళ్ళబాటని పూలబాటగా మార్చే తల్లి ఆ తల్లి అని. మరి వేపాకుతో పాటు మునగాకు కూడా సమర్పించండి.